హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సెలమస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి మనం ఏఎంసీ బౌల్స్ గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాము. ఈ ఏఎంసీ బౌల్లో కుకింగ్ సూపర్ అండి. ఈ ఫస్ట్ గిన్నె వచ్చేసి యురేషియన్ యోక్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఈ గిన్నె పేరు. నెక్స్ట్ వచ్చేసి రోస్టర్. ఇవన్నీ 20 ml. నెక్స్ట్ వచ్చేసి ఐఫర్. నెక్స్ట్ వచ్చేసి సూపర్ హైపర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్దగా ఉంది జింజర్డ్. ఈ బౌల్స్ అన్నీ 20 ml అండి. ఈ బౌల్స్ అన్నిటికీ కుక్కర్ మూతలాగా పనిచేసే ఒక మూత అయితే ఉందండి. దీని పేరే లిడ్ అంటారు. ఇదేనండి ఆ లిడ్డు. సూపర్ పనిచేసిద్ది. ఈ లిడ్డు ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటికీ ఒకే లిడ్డు. అల్యూమినియంకి అయితే మూత ఎలా అయితే పనిచేసిద్దో సేమ్ ఇది కూడా అంతే పనిచేసిద్ది. దీనికి వచ్చేసి 3 హోల్స్ అయితే ఉంటాయి. మన ఇంట్లో వాడే కుక్కర్ మూతకైతే 1 హోలే ఉంటుందండి. అందుకే ఇది స్పెషల్ అన్నమాట. దీనికి వచ్చేసి టైం సెట్ చేసుకోవడానికి ఒక లిడ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ విధంగా దానికి టైం సెట్ చేసుకుంటారు. వచ్చేసి ఇదిగోనండి ఆఫర్లు చాలా ఫుల్గా ఉన్నాయి. కంపెనీ వాళ్ళు తక్కువ ప్రైస్లో ఆఫర్లు అయితే పెట్టారు. లేట్ చేయొద్దు. ఎవరింట్లో డెమో పెట్టుకుంటారో వాళ్ళకి ప్రైజ్ కూడా వస్తుందండి. కాస్ట్లీ బౌల్సే. ఇప్పుడు వచ్చేసి మష్రూమ్ పులావ్ని అయితే చూద్దాం. ఇకైతే మష్రూమ్ తీసుకున్నారు. మిక్స్డ్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నారు. ఇది కూడా వితౌట్ ఆయిల్ అండి. ఏఎంసీ బౌల్స్లో వండుతున్నారు కదా, చూడండి అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదండి. ఈ బౌల్స్ అయితే ఇప్పుడు తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. మేమైతే స్క్రీన్ పైన మా నెంబర్ పెడతాము, కావాల్సిన వాళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు. వితిన్ 5 minutesలో మష్రూమ్ అండ్ మిక్స్డ్ వెజ్ పులావ్ అయితే తయారైంది. చూడండి పర్ఫెక్ట్గా మిక్స్డ్ పులావ్. నిజంగా చూస్తుంటే మాకు ఇట్లా షాక్ అనిపిస్తుంది. వితిన్ 5 minutesలో కుకింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కేక్ చూద్దాము. కేక్ కావాల్సింది బటర్ అయితే తీసుకున్నారు. ఈ బటర్తో పౌడర్ చేసిన చక్కెర పౌడర్ని అయితే వేస్తున్నారు. చక్కెర పౌడర్ని అయితే వేసి బాగా కలుపుతున్నారు. బాగా కలిపితే కేకు ఫఫీగా వస్తుందంటండి. చూడండి ఎలా కలుపుతున్నారు. నిజంగా ఈ బౌల్స్ చాలా మందంగా ఉన్నాయండి. మనకైతే బయట మార్కెట్లో ఎక్కడ దొరకవు. ఇదైతే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేశారు. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి. కొనుక్కునే వాళ్ళు అయితే త్వరపడండి. 2 eggs అయితే కేక్ తయారు చేయడానికి పగలగొట్టేసేసారు. తర్వాత ఈ ఎగ్స్ని కూడా బాగా తిప్పుతున్నారు. కేక్ కదండి, నేను కూడా హెల్ప్ చేస్తానని నేను కూడా కాస్త చెయ్యేసాను తిప్పడానికి. ఇందులో వచ్చేసి కొంచెం వెనిలా, కొంచెం బేకింగ్ సోడా అయితే వేస్తున్నారు కేక్ అయితే పఫ్గా రావడానికి. మాకు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటుంది. కేక్ ఎలా తయారు చేయాలో మాకు కూడా అర్థమవుతుంది. నిజంగా కుకింగ్ అనేది ఈ రైస్ కానీ కర్రీస్ కానీ ఏమైనా సరే వితిన్ 3-5 minutes, 4 minutes, 6 minutes అంతకంటే ఎక్కువ లేదండి. ఇంత తక్కువ మినిట్లో హెల్తీగా ఎక్కువ వంటలు చేసుకొని ఏమన్నా గిన్నెలు ఉన్నాయంటే నిజంగా ఈ ఏఎంసీ బౌల్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం మైదా అయితే వేశారు. మైదా కలుపుతున్నాం. మైదా కలిపిన తర్వాత గట్టిగా ఉందని చెప్పేసి మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నారు. తిప్పి తిప్పి పిప్పి చేసి మొత్తానికైతే దాన్ని మెత్తగా చేసి దంచుకొట్టి కేక్ అయితే రెడీ అయితే పెట్టారు. నిజంగా మనం ఇంగ్రీడియంట్స్ తయారు చేయడానికి ఏదైనా ఉండడానికి ఎంత టైం పట్టిద్దో, ఎంత యాస్ట్ వస్తుందో ఆ ఏఎంసీ బౌల్లో ఉండడానికి అంత హ్యాపీనెస్ ఇస్తుంది. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు ఇట్లా చిటికేసేసరికి వంట అయిపోతుంది. ఏఎంసీ బౌల్స్ నిజంగా మనం కూరగాయలు కోసి అంతా దగ్గర పెట్టుకొని ఎంత శ్రమ పడతామో ఆ బౌల్స్లో వేసి అట్లా కన్ను మూసుకు అందేసరికి కుకింగ్ అయిపోద్ది. అంత బ్రహ్మాండంగా అయిపోద్ది. చూసారు కదా ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఆ కేక్కి తిప్పి 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 దాన్ని పిప్పు చేసి అటు తిప్పి ఇటు తిప్పి నానా తంటాల పడిగో కేక్ అయితే రెడీ అయితే చేశారు. చూడండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా రెడీ అయిపోద్ది. ఇప్పుడు మీకే తెలిసిద్ది. మినీ ఓవెన్ స్టీమ్ని అయితే పెట్టారు. దీన్ని మినీ కుకింగ్ ఓవెన్ అంటారు. ఇక్కడ వైఫై కనెక్టింగ్ చేసి లిడ్కి దీనికి సెట్ చేసి పెట్టారు. ఓన్లీ 3 minutes
చూడండి, మీకే అర్థమైద్ది. ఎంత శ్రమ పడ్డామో ఈ కుకింగ్‌లో అంత సుఖం అనిపిస్తది. ఇంకేముంది, స్టీమ్ అయితే అయిపోతుంది. జస్ట్ అసలు ఎంత ఈజీ అనిపిస్తుందో ఈ కుకింగ్ చూస్తుంటే, చూసే వాళ్ళకి మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, 3 మినిట్స్‌లోనే జీరోకొచ్చేసిద్ది. అంటే కుకింగ్ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా కుకింగ్ అయిపోయిందని ఒక రెడ్ సిగ్నల్ అయితే మనకు చూపిస్తుంది. చూద్దాం అసలు కేకు ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో లేదో అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. ఇగో కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. టెస్టింగ్ కూడా చేద్దాము. ఏదన్నా ఒక స్టిక్ పెట్టి చూద్దాము. అప్పుడే కదా మనకి ఉడికిందో ఉడకలేదని అర్థమైపోయేది. ఇక్కడైతే మేము స్టిక్ పెట్టి అయితే చూపిస్తున్నాము. అంటట్లేదు, అంటే పర్ఫెక్ట్‌గా కుకింగ్ అయింది. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.